ఆ లైట్ సెటప్ ఇదే చూడండి. మొత్తం ఓపెన్ చేసేటప్పుడు ఆ ఫ్లాషెస్ అవన్నీ కొడతారు. ఇంకా ఫైర్స్ కూడా కొన్ని అక్కడ కనిపిస్తున్నాయి కదా, తీయగా ఉంది. జై 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 మాతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సద్దూర్ మహేష్ గౌడ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కొత్తకోట. మనమైతే ఆల్మోస్ట్ 2:30కి ఏమో కొత్తకోటకు వచ్చినాం. ఇక ఇక్కడ మనకు శివాజీ మహారాజ్ విగ్రహం అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నారు, ఇనాగ్రేషన్. సో దీనికి మెయిన్ చీఫ్ గెస్ట్ వచ్చేసి రాజ్ సింగ్ గారు అయితే వస్తున్నారు. హైవే ఉంది కదా, NH44 బైపాస్ రోడ్ ఎంట్రెన్స్ దగ్గర ఉంది కరెక్ట్. బైక్స్ అక్కడనే ఎంట్రెన్స్ దగ్గరనే పార్కింగ్ చేసేసి ఇప్పుడైతే వెళ్తున్నాం లోపలికి. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. ఇంకా చూడండి ఎంత పెద్ద భారీ ఎత్తున అయితే మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకా డెకరేషన్స్ ఇవన్నీ అయితే సెటప్ చేస్తున్నారు. ఇంకా విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ మొత్తం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచిగా చూడడానికి మాత్రం కనువిందుగా అయితే ఉంది, మొత్తం కన్నుల పండుగలాగా అవుతుంది. ఈ లైట్ సెటప్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. ఈ లైట్ సెటప్ ఎందుకంటే శివాజీ స్టాచ్యూ దగ్గర ఓపెనింగ్ అప్పుడు స్పార్క్ ఆ లైటింగ్కి అవన్నీ రావాలని అదైతే ఉంది. ఇంకా ఇది వచ్చేసి మనకు బైపాస్ రోడ్లో ఉంది, ఎగ్జాక్ట్లీగా మన హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎంట్రన్స్లో ఉంటుంది స్టాచ్యూ వచ్చేసి. ఇంకా శివాజీ స్టాచ్యూ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 20 feet హైట్ అయితే ఉంది. ఇంకా చూస్తున్నారు కదా, పైన కూడా మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ 5:30కి అట్లా ఓపెనింగ్ చేస్తారని చెప్పారు. చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది స్టాచ్యూ మాత్రం. తీయగా ఉంది, తీయగా కాదు, పుల్లగా ఉంది. పుల్ల కూడా కాదు, కొంచెం కారం కారం. మజ్జిగ టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. వీళ్ళు వచ్చేసి అగ్రికల్చర్ హార్వెస్టింగ్ రిపేర్స్ యూనిటీ అనమాట. వీళ్ళు వచ్చేసి ఇక్కడైతే మంచిగా స్టాల్ లాగా పెట్టి అందరికైతే ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ చాలా మంచిగా అయితే ఉంది టేస్ట్. టైం 4:40 అయితే అవుతుంది. స్టేజ్ లాగా ఏర్పాటు చేసింది. కింద నుంచి మనం ఇటు నుంచి పైనకి రావాలి. సో పైనకి వెళ్ళి మీకు శివాజీ స్టాచ్యూ ఎట్లుంది ఏందనేది చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ అయితే చేసిరు. దీనికి లైటింగ్ సెటప్ కూడా చేసింది. ఇందాక క్రేన్ తోటి ఉన్నది కదా, ఆ లైట్ సెటప్ ఇదే చూడండి. మొత్తం ఓపెన్ చేసేటప్పుడు ఆ ఫ్లాషెస్ అవన్నీ కొడతారు. ఇంకా ఫైర్స్ కూడా కొన్ని అక్కడ కనిపిస్తున్నాయి కదా, మీకు మేబీ కనిపించవచ్చు. అది ఓపెన్ చేసేటప్పుడు అయితే మీకు స్పార్కిల్స్ వస్తాయి కదా, ఆ స్పార్కిల్స్ అయితే మొత్తం కనిపిస్తాయి అనమాట. అవన్నీ అక్కడ అటాచ్మెంట్ అయితే చేసిన లైట్ల పక్కన కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇది శివాజీ విగ్రహం అయితే మనం కింద ఉన్నాం చూడండి, ఎంత హైట్ ఉంది కదా. అండ్ చూడండి, బ్యూటిఫుల్ సన్సెట్ వెనకాల 20 feet హైట్స్లో శివాజీ స్టాచ్యూ ఎంత మంచిగా ఉందో అసలు. ఓపెన్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇది ఒక టవర్ లాగా ఉంది. ఈ టవర్ కాషాయబ్ జెండా అయితే ఫ్లాగ్ అయితే కడుతున్నారు చూడండి, దీనికి పైన ఎగిరేయడానికి. ఒక మొత్తం ఎప్పటికీ టాప్లో ఉంటుంది. ఇప్పుడైతే సెటప్ చేస్తున్నారు ఫ్లాగ్ అన్న వాళ్ళు. స్టాచ్యూ దగ్గర అయితే ఇంకా ప్రిపరేషన్ అయితే జరుగుతున్నాయి. సో కర్నూలు రోడ్ నుంచి శివాజీ మహారాజ్ది శోభాయాత్ర అయితే జరుగుతుంది. దాంట్లో బైక్ ర్యాలీ కూడా ఉంది. సో ఇంకా అంతటిదాకా మనం కూడా ర్యాలీలో పాల్గొందామని ఈ ర్యాలీకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ర్యాలీ కూడా కొంచెం మనం కవర్ చేద్దామని, ఎక్కడ మిస్ కాకుండా మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరు చూడాలని పక్కా అని ఇక్కడైతే వచ్చేసినాం అనమాట ర్యాలీకి. సో లాస్ట్ వరకు చూడండి, మీరు ఎక్కడైతే మిస్ కాకండి. సో లాస్ట్ వరకు చూస్తే పక్క అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మాత్రం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై శివాజీ, జై భవానీ, జై శ్రీరామ్ అని అయితే పక్క అయితే కామెంట్ చేయండి.
అవునా, థ్యాంక్ యూ బ్రో. మీరు కూడా సబ్స్క్రైబర్. బైక్ ర్యాలీ దగ్గర నుంచి కూడా వచ్చేసినాం అనమాట. ఇంకా సిచ్యువేషన్ చూడండి ఇట్లా ఉంది ప్రజెంట్ అయితే. టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. ఇంకా రాజసింగ్ గారు అయితే రాలేదు. ఏర్పాట్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రాజసింగ్ గారు వచ్చేసి స్టాచ్యూ ఇంకా ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేసేది ఒక్కటే టైం ఉంది. ఇంకా సిచ్యువేషన్ కూడా చూడండి, అందరైతే చాలామంది అయితే వచ్చిండ్రు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్కి, ఓపెనింగ్కి ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చూస్తున్నారు కదా క్రౌడ్ అంతా ఇట్లా ఉంది. జై 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 మాతా, జై 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 మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడు చూడండి అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది స్టాచ్యూ దగ్గర అయితే మాత్రం. ఈవినింగ్ కంటే ఆల్మోస్ట్ 10 times ఎక్కువ అయితే వచ్చేసింది జనాలు మాత్రం. ఇంకా చూడండి, ఇంకా కాసేపట్లో స్టాచ్యూ అయితే అన్వీల్ కాబోతుంది. హలో ఇదిగో ఫైనల్గా అయితే ద వెయిట్ ఈస్ ఓవర్. రాజసింగ్ గారు అయితే ఫైనల్గా అయితే వచ్చేసిండ్రు. ఇంకా చూడండి, రాజసింగ్ గారు వచ్చి నమ్మడే క్రౌడ్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అయిపోయింది. ఇంకా రాజసింగ్ గారు అయితే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే స్టాచ్యూని అయితే అన్వీల్ చేయబోతున్నాడు. అండ్ సిచ్యువేషన్ చూడండి ఒక్కసారి.
ఫైనల్గా అయితే శివాజీ మహారాజ్ స్టాచ్యూ అయితే అన్వీలింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో అసలు విగ్రహం మాత్రం. డే టైంలో చూస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి అసలుకు కన్నుల పండుగ కాక ఎంతమంది వచ్చింది అసలుకు. చూడడానికి మాత్రం 2 కళ్ళు అయితే చాలట్లేదు, అంత మంచిగా ఉంది. సో వీడియో ఎట్లా అనిపించిందో మీరైతే పక్క అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు చూస్తున్నారు కదా, పక్క అయితే ఒక లైక్ చేసి అండ్ వీడియో ఎట్లా అనిపించింది అండ్ శివాజీ మహారాజ్ ఎట్లున్నాడు ఏందనేది ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా జై శివాజీ, జై భవానీ అండ్ జై శ్రీరామ అని పక్క అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా క్విక్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సేమ్ పేరు అయితే ఉంటుంది మనది, సత్తూరు మహేష్ గౌడ్ అని ఉంటుంది. లేదంటే కింద బయోలో మెన్షన్ చేస్తే వెళ్ళి చూడండి.